హైకమాండ్ ఏం నిర్ణయం చేస్తుందో ఏం ఆలోచన చేస్తుందో నాకు తెలియదు. అందుకని నిన్న అక్కడ మీరు ఇన్వాల్వ్ కావద్దని కూడా చెప్పాను. కాంగ్రెస్ టికెట్ అనేది నా జేబులో రాజగోపాల్ రెడ్డి గారి జేబులో ఉండదు, అధిష్టాన చేతిలో ఉంటుంది. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇస్తారు. అది కమ్మి ఏం గెలిపించాలి తప్పదు. నాకు నేను నా తుంగతుర్తి ప్రజలు గెలిపించారు. నువ్వు గెలుస్తావని చెప్పి నాకు అలా అబద్ధం ఆడను నేను. విన్నారా? నువ్వు గెలిస్తే సామె కాంగ్రెస్లోకి వస్తా అన్నాడు. అప్పుడు ఆయన బీజేపీలో కూడా నేను కాంగ్రెస్ చేయలే, ఆయన గడ ముంగంటే నేను కాంగ్రెస్ చేయలే. అది కోమటిరెడ్డి అని ఒక కామెంట్ చేశారు మంత్రి మీద. ఎందుకు వచ్చింది కోమటిరెడ్డి మీద? నిన్న నా కాన్స్టిట్యూన్స్కి వచ్చాడు. నాకు ఒక మాట చెప్తే వాళ్ళ అటెండర్తో ఫోన్ చేసి నేను పోతుంటే మినిస్టర్ కాబట్టి. అంటే సమీక్ష కోసం రాలేదు, ఒక చావు కోసం. నువ్వు సాగు కోసం నువ్వు రోడ్డు ఆ రోడ్డు కోసం నేను దాదాపు 100 సార్లు చెప్పిన. 2 కిలోమీటర్ రోడ్డు వారు పరిశీలించారు నిన్న పోతూ. కానీ నాకు ఒక మాట చెప్తే నేను కూడా పోదు కదా. తాడో పేడో తెలుసుకోవాలనుకుంటుండే రెడ్డి నాయకులతోటి తాడో పేడో తెలుసుకోవాలనుకుంటుండే. అట్లా కాదులే. ఎందుకంటే ఇప్పుడు నాకు రెడ్లు నాకు ఓట్లేసిండ్రు, మాదిగోళ్ళు ఆయనకు ఓట్లేసారు. రాజకీయంగా చావు డబ్బు కొడతా అన్నారు. అది రాజకీయం అయిపోయింది, దాని క్లోజ్ అయిపోయింది. దానికోసం అధిష్టానం ఏం తీసుకుంటూ చూస్తాను. ఇష్యూ మళ్ళీ కంటిన్యూ అవుతుందా? దీన్ని ఇంతటితో ముగిస్తారా, కంటిన్యూ చేస్తారా ఇష్యూ? మీరు గానీ వాళ్ళు గానీ